నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. బిజినెస్ వరల్డ్లో సక్సెస్ఫుల్ లీడర్, పార్లమెంట్ సభ్యుడిగా సుదీర్ఘ అనుభవం, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిలో అత్యంత కీలక శాఖలను నడిపిస్తున్న ప్రజాప్రతినిధి. అయితే ఆయనపై కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏ ఒక్క పార్టీలోనూ స్థిరంగా ఉండరనేటువంటి అపవాదు కూడా ఉంది. ఆయనే మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు. సో ఈ రోజు ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇలాంటి అనుమానాలన్నీ కూడా తీర్చుకుందాం. నమస్తే సార్. సో ఎలా ఉన్నారు? పదవి వచ్చినప్పటికి రానప్పటికి డిఫరెన్స్ ఏమన్నా ఫేస్ పదవిలో చేస్తున్నారా? వస్తాయి పోతాయి కానీ ప్రజాసేవలో ఇన్ని సంవత్సరాలు మా కుటుంబం ఉంది. ప్రజాసేవలు ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాము. మీరు ఇప్పుడే అన్నారు పార్టీలు మారినారని, కానీ మీరు ఒక విషయం గమనించాలి. ఎందుకు మారినారు అని కూడా ప్రశ్న ఉండాలి. తెలంగాణ సాధించుకోవాలని చెప్పి ఆ రోజులలో పార్టీ మారడం జరిగింది. పార్టీ నేను మారిన తర్వాత పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీలో నిజంగానే ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వివేక్ పార్టీ మారిందంటే నిజంగానే తెలంగాణ అంశం తీవ్రంగా ఉంది తెలంగాణలో అని చెప్పి కేంద్రంలో ఒక గమనిక వచ్చింది. మా రావడం వల్లనే తెలంగాణ చర్యలు ఏదైతే చర్చలు చేసుకొని తెలంగాణ రావడంలో మా కీలకమైన పాత్ర వేయడం జరిగింది. పార్టీలో కొన్ని పోస్టులు గెలిచినారు సరే. సో ఈ రాజకీయ స్థిరత్వం, ప్రజాసేవ, ఈ రెండింటిని మీరు ఎలా చూస్తారు? అంటే స్థిరత్వం కంటే ప్రజాసేవే ముఖ్యమని మీరు భావిస్తున్నారా? నేను పాలిటిక్స్లో లేనప్పుడు కూడా మా విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ ఏదైతే ఉందో మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారి ఆదేశాల ప్రకారంగా నేను చారిటబుల్ ట్రస్ట్ పెట్టి 40 సంవత్సరాల నుంచి పెద్దపల్లి నియోజకవర్గం అయినా కానీ ఇతర తెలంగాణ ప్రాంతంలో అయినా కానీ అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. నాకు చాలామంది అనుకున్నారు లేబరు మైన్స్ ఏంటి పోర్ట్ఫోలియో, కానీ చాలా మంచి పోర్ట్ఫోలియో అంటే లేబర్ స్కిల్ డెవలప్మెంట్ అనమాట. స్కిల్ డెవలప్మెంట్లో మేము ఈ తెలంగాణ ప్రజలకు ఒక 1 year's టైంలో ఒక మంచి ఫౌండేషన్ క్రియేట్ చేస్తున్నాం. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్, ఐటీఐస్ ఏదైతే ఇంతకుముందు ఉండేనో ఇవన్నీ కూడా కొత్త ఉద్యోగాలు, వారికి దాంట్లో ఏం ట్రైనింగ్ అవుతుందో ఆ ట్రైనింగ్ చేపించి వాళ్ళకి మంచి ఉద్యోగాలు కల్పించడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. నాకు ఆ అవకాశం ఇప్పించినందుకు నిజంగానే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ పోర్ట్ఫోలియోలో నాకు ప్రజల సేవ చేయడానికి మళ్ళొక అవకాశం వచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ఇప్పించామని చెప్పేసి కాంగ్రెస్లో నేతలు ఎట్లయితే మీరు చెప్తూ ఉంటారో, కానీ స్వయంగా ప్రభుత్వమే అసెంబ్లీలో 16,978 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది. 16,000 చెప్పింది నీ తప్పు, నీది అసెంబ్లీలో చెప్పారు. మేము ఫిగర్స్ ఇస్తున్నాం. 50,000 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సింగరేణి సంస్థలో అక్కడ అనుబంధ సంస్థలు అన్నీ కలిపి అదొక 10,000 ఉద్యోగాలు కావడం, అన్నీ కలుపుకొని ఏదైతే కాంగ్రెస్ పార్టీ సత్తాలో వచ్చిన తర్వాత సుమారు 1,00,000 ఉద్యోగాలు ఆల్రెడీ కల్పించడం జరిగింది. మేము ఇంకొక 1,00,000 ఉద్యోగాలు కల్పించాలి, ఇంకొక 2.5 years ఉంది. ఆ ఆలోచనలోనే మేము ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించి దీని ద్వారా మేము డెఫినెట్లీ ఉద్యోగాలు కల్పిస్తాం. ఇప్పుడు మొన్న పోలీస్ ఉద్యోగాలు 7,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చాం. త్వరలోనే ఆ టెస్ట్ కూడా అయిపోతాయి, ఆ ఉద్యోగాలు కూడా వస్తాయి. సింగరేణిలో మళ్ళీ మెడికల్ బోర్డు స్థాపించడం జరిగింది, దాని ద్వారా ఉద్యోగాలు వస్తాయి. సో ఈ ఏదైతే 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, ఈ 5 years టర్మ్ వరకు ఈ 2 లక్షల ఉద్యోగాలు డెఫినెట్లీ భర్తీ కావడం జరుగుతుంది. సో ఇప్పటివరకు మిగతా హామీలు కూడా ఎంత శాతం మేర అమలయ్యాయని మీరు నమ్ముతున్నారు అండ్ మీరు చూస్తున్నారు? కాబట్టి ప్రజలు ఓట్లేసినప్పుడు ఉన్నటువంటి మార్పు కోసమే కాంగ్రెస్కి ఓట్లేశారు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో నిజంగా ఆ మార్పు అనేది, ఆ జోష్ అనేది ఇప్పుడు ఉందా? కేవలము సోషల్ మీడియా పోస్ట్ చూసుకొని మీరు అందరూ అనుకుంటున్నారు ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో నెరవేర్చలేదు. నిజంగా గ్రామాలలో వెళ్ళి చూడండి. గ్రామాలలో వెళ్ళి చూస్తే 200 యూనిట్స్ ఏదైతే ప్రజలకు ఫ్రీ పవర్ ఇస్తున్నారు అందరికీ వస్తుంది. 99% వాళ్ళకు 200 యూనిట్స్ వస్తుంది. తర్వాత మహిళలకు బస్ ట్రావెల్ హామీ ఇచ్చినారు, అది 100%. ఎందుకంటే ఇప్పటి వరకు 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకి ఇచ్చింది. 12,000 కోట్ల రూపాయలు అంటే మహిళలందరూ కూడా ఫ్రీ తిరుగుతున్నారు కదా, వాళ్ళకి బెనిఫిట్ అయింది కదా. ఎవరైతే మహిళా ఉద్యోగస్తులు ఉన్నారో
రెగ్యులర్గా వాడుతున్నారో వాళ్ళందరికీ నెలకు 3-4 వేల రూపాయలు కేవలము ఆర్టీసీ ఛార్జెస్లోనే వారికి లాభం పొందుతుంది. దాని తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్, దీంట్లో 10 లక్షల రూపాయలు వరకు ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేది అందరికీ కూడా, వారికి నెలకు మనిషికి 6 కిలోల సన్న బియ్యం కానీ అందరికీ అందులో కూడా పురుగులు వస్తున్నాయి కదా సార్. ఎక్కడ కూడా ఒక్కరు కూడా వచ్చి గురుకులాల్లో అయితే కనిపిస్తుంది కదా సార్. ఎక్కడ? గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కానివ్వండి, అంటే మీకు ఇప్పుడు ఎక్కువ తెలుసు కేసీఆర్ వినండి, ప్రభుత్వం ఉన్నప్పుడు నేను చెప్తా. గురుకులాల్లో. పొద్దున ఎర్లీ మార్నింగ్ వాక్లో పోయి హాస్టల్లో తిరిగినప్పుడు విద్యార్థులను అడిగినప్పుడు ఎవ్వరు కూడా మాకు సరైన భోజనం పెట్టడం లేదని చెప్తున్నారు. ఇంకా అదే కాక నువ్వు చాలా ఇంపార్టెంట్ ప్రశ్న వేసినావు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్థాపిస్తున్నాము. 2000 మందికి హాస్టల్ ఫెసిలిటీస్తోని ఈ సంస్థలన్నీ కూడా వర్క్ స్టార్ట్ అయినాయి. ఇంకొక నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ టైంలో ఈ అన్ని స్కూల్స్ కూడా రెడీ ఈ 2 years లో సో మీరు గమనించాలి. ఒకటి విద్యారంగంలో యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్థాపిస్తున్నాం. అన్ని కానీ 2 ఏళ్లలో 2000 స్కూళ్ళని మూసేయించారు కదా సార్. ఎవరు ముయించారు? ఎక్కడ కూడా స్కూల్ ముయించలేదు. నువ్వు ఒక పకడ్బందీగా వచ్చినట్టు కనబడుతున్నది. లేదు సార్, డాక్యుమెంట్ తో వచ్చాను. ఏం డాక్యుమెంట్ తో వచ్చాను. ఏ డాక్యుమెంట్? ఇప్పుడు నేను మంత్రిలో పదవిలో ఉన్నా ఒక్క డాక్యుమెంట్ కూడా చూడలేదు 2000 స్కూళ్ళు మూసేసినారని. క్లోజర్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్. 1 మినిట్ కాదమ్మా, ఇప్పుడు 10 మంది స్టూడెంట్స్ ఉన్న చోట మీరు స్కూల్ నడిపించగలుగుతారా? క్లబ్ చేసినారు. 2000 స్కూల్స్ మూసేయిస్తే సార్ ప్రభుత్వం ఇంకా ఎలా ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయగలదు? ఇలా 2 ఏళ్లలో 2000 స్కూల్స్. మీరు ఏదైతే చెప్తున్నారో, ఏదైతే అక్కడ ప్రాక్టికల్గా ఉందో ఎక్కడ కూడా టాలీ కావటం లేదు. సో డాక్యుమెంటే రాంగ్ అంటారు. డాక్యుమెంట్ ఏం డాక్యుమెంట్ కానీ మా దగ్గర నేను చూస్తున్నాను. బికాస్ టీచర్స్ వచ్చినారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తున్నారు. అందు గురించి ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి వస్తున్నారు. అడ్మిషన్స్ పెరిగినాయి. నేను ఇప్పుడే చెప్తున్నాను నీకు, ఓపెన్ ఛాలెంజ్ అనమాట. చెన్నూరు నియోజకవర్గానికి వెళ్ళి లాస్ట్ ఇయర్ ఎంత అడ్మిషన్స్ ఉన్నానో, ఈ సంవత్సరం ఎన్ని అడ్మిషన్స్ అయినాయో, విద్యార్థులు హ్యాపీగా ఉన్నారా లేదా, సరిగా భోజనం పెడుతున్నారా లేదా కనుక్కోండి, టీచర్లు సరిగా ఉన్నారా లేదా కనుక్కోండి. ఎక్కడ కూడా నీకు కంప్లైంట్ రాదు. అండ్ గురుకులాల కావాలని పోయి ఏదో ఒకటి బురద జల్లాలనుకుంటే అది విను. కావాలని ఏదో ఒకటి నీ ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో కావాలని నెగిటివ్ ప్రెషర్స్ ఇప్పుడు టూ పాయింట్స్. సన్న బియ్యం ఇస్తున్నానంటే పురుగులు అంటున్నాం అంటే ఏమన్నా అర్థం ఉన్నదా? అంటే జనరల్లీ చూస్తున్నాం కదా. ఎవరు ఎక్కడ చూస్తున్నాం? నా దగ్గర ఒక్క కంప్లైంట్ రాలేదు. ఇంకోటి ఇప్పుడే అన్నాం, టీచర్ భర్తీ 16,000. ప్రజలందరికీ తెలుసు 50,000 టీచర్లు లాల్ బహదూర్ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినారు. మరి అసెంబ్లీలోనే చెప్పారు కదా సార్, ప్రభుత్వం తరఫునే అసెంబ్లీలోనే చెప్పారు 2,000 ఉద్యోగాలు భర్తీ అని. మీరు ప్రజల తరఫునే ఏమైతుంది కనుకోండి. ఇప్పుడు మీరు అన్నారు గ్యారంటీ, మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో నడుస్తుంది. మేము చూస్తున్నాము అన్ని చోట్ల. ఇప్పుడు ఒక్క స్కీమ్ ఎక్కడైతే మేము ఇంకా పూర్తిగా చేయాలో అది గ్యాస్ 500 రూపీస్. ఎందుకంటే ఈ గ్యాస్ 500 రూపీస్లో కేంద్రం నుంచి మాట్లాడినారు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి కేంద్రంలో, అరే మేము 500 రూపీసే కలెక్ట్ చేయండి మీరు గ్యాస్ ఇచ్చినప్పుడు. ఎందుకంటే ఇది కేంద్ర సంస్థ, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా కేంద్ర సంస్థ. వాళ్ళు ఏమన్నారంటే మేము ఈ అడ్జస్ట్మెంట్స్ చేసుకోలేము, మేము వారికి 500 ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేయదు, మేము ఆలోచిస్తున్నామని చెప్పి వాళ్ళు డిలే చేస్తున్నారు. వాళ్ళు డిలే చేయడం వలన దీంట్లో 100% ఇంప్లిమెంటేషన్ లేదు, కానీ 70% ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ నడుస్తుంది. గ్యాస్ కూడా 500 రూపీస్ నడుస్తుంది. సో ఏదైతే ముఖ్య అంశాలు హామీలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడగవచ్చు, నువ్వు అసలు ప్రశ్న అడుగుతలేవు సార్. మీరు వచ్చినప్పుడు అప్పుడు అసెంబ్లీలో కేసీఆర్ గారు 3 లక్షల కోట్లే అప్ప అని కేసీఆర్ గారే స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 300 కోట్లు, గంటకి 300 కోట్లు అప్పు చేసినారు సార్, ఒక సినిమా చూసి బయటకు వచ్చే వరకు. మరి ఇది మీరు అంటున్నారు, మీరు ఏదైతే అంటున్నారో కేసీఆర్ టైంలో ఏమైంది? 60,000 కోట్ల అప్పు ఉందా?
రాష్ట్రము వాటి వల్ల ఈ రోజు ప్రాజెక్ట్స్ 8 కనపడ్డాయి కదా సార్. ఈ ఆ రో- అప్పుకి ఒక్క ప్రాజెక్టులు నిమిషం, కనిపిస్తున్నాయి, ఇక్కడ అప్పుకి ఒక్క నిమిషం, ఏ అభివృద్ధి కార్యక్రమం కనిపిస్తుంది? ఒక్క నిమిషం. మీరు అన్నది కరెక్ట్. 60,000 కోట్ల రూపాయలు ఏదైతే అప్పు ఉండేనో ఏం ప్రాజెక్ట్స్ కట్టినారమ్మా? కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినారు. 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ హయాంలో 60 టీఎంసీల నీళ్లు పంపు చేసినారు. ఉత్తర తెలంగాణకు సంబంధించి కాళేశ్వరం నీళ్లే ప్రాణాధారం కాదంటారా? ఆ నీళ్ళ ద్వారానే ఇప్పుడు అన్ని చోట్ల పోతున్నది. ఇంకా ఏంటి తొండి ఏంటంటే ప్రాజెక్ట్ కట్టినప్పుడు దాంట్లో నీళ్ళు రావాలి, రైతులకు లాభం పొందాలి. ఇప్పుడు నీళ్లు ఎత్తిపోయొచ్చు అని చెప్పి స్వయంగా ఇంజనీర్స్ చెప్తున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి వినట్లేదు. మీ ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్ అందరు కూడా, నేను మంచిగా చదువుతున్నాను, ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా చెప్పినారు. ఇప్పుడు మొన్న పంపులు నడిపించిన అనుకోండి, మీరు లెటెస్ట్ టేక్ రిటైర్డ్ ఇంజనీర్స్ ఇష్యూ. ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్స్ పంపులు నడపాలని చెప్పి వాళ్ళు చెప్పినట్టు మనము పంపు చేసినాం అనుకో, మళ్ళీ ఆ కరెంట్ ఛార్జీలు ఎవరు పే చేసేది? రిటైర్డ్ ఇంజనీర్స్ పే చేసేదా? మీరు ఆలోచించండి. ఇలాంటి సమయం ఇప్పుడు ఏదైతే వాటన్నిటికీ కూడా వాళ్ళు సొల్యూషన్స్ చెప్పారు. నేను చెప్పండి, ఇప్పుడు ఏదైతే సమయం వచ్చిందో, ఈ ఇష్యూ వచ్చిందో, పంపు చేయాలి, నీళ్ళు ఇవ్వాలని చెప్పి పైనుంచి తుమ్మిడి నుంచి నీళ్ళు వచ్చినాయి, ఫుల్ అయిపోయింది ట్యాంకు. దే వాజ్ నో నెసెసిటీ ఆఫ్ పంపింగ్. కానీ కరెంట్ ఛార్జెస్ అయ్యాయి కదా, మళ్ళీ 3,000 కోట్ల రూపాయలు. ఈ సోషల్ మీడియా హైప్ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒకటి ఏమర్థమైందంటే, కాంగ్రెస్ కి లేవా? ఉంటాయమ్మా. ఒకప్పుడు నేను మీ ఛానల్లో పనిచేశాను అంటే నేను కాంగ్రెస్ కి పనిచేసినట్ట? అప్పుడు మేము కాంగ్రెస్ లేకుంటాం కదమ్మా. అంటే మీరు పార్టీ మారారు, నేను ఛానల్ లేదు కదమ్మా. అమ్మా ఒకటి V6 న్యూస్ ఎప్పుడు కూడా ఏ పార్టీ అని చెప్పి చేయలేదు, ఈరోజు కూడా చేయదు. మీరు పేపర్ చూసుకోండి, ఛానల్ చూసుకోండి, ఎక్కడ కూడా అందరిని కవర్ చేస్తుంది. అన్ని సమస్యలు, ప్రజల సమస్యలు డెఫినెట్లీ కవర్ చేస్తుంది. ఉద్యోగాల విషయం మనం ఇందాక మాట్లాడుతున్నాం, కట్ అయిన మధ్యలో. జర్మనీలో నెలకి 2 లక్షలు సంపాదించవచ్చు అని కూడా అన్నారు. మరి వరల్డ్ క్లాస్ సిటీ నిర్మిస్తున్నటువంటి పార్టీ, ప్రభుత్వం ఇక్కడ కొత్త ఉద్యోగాలు సృష్టించలేదా? ఆ రేంజ్ ఉద్యోగాలు కాదమ్మా. మరి జర్మనీతో ఎందుకు సార్ మనకు పోలి? ఇప్పుడు మొన్న 4th సమ్మిట్ అయినప్పుడు ఇక్కడ చర్చ ఇండస్ట్రీస్ అందరు కూడా వచ్చి మేము పెట్టినప్పుడు మాకు స్కిల్ సెట్స్ కావాలి, మాకు స్కిల్ సెట్స్ ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఈ ఐటీఐలు ఏదైతే ఉన్నాయో టాటా వాళ్ళతో మాట్లాడి 4,000 crores-తో 65 ఐటీఐస్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 54 కొత్త ఏటీసీస్, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్, కొత్త కరికులంతో మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ చాలా ఇంప్రెస్ అయిపోయినాడు. ఈ సైడ్ తెలంగాణ ఈజ్ ద టాప్ మోస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ. సో వాళ్ళు ఏమన్నారంటే, జయంత్ చౌదరి గారు మీరు ఇంత చక్కగా చేసినారు తెలంగాణలో, దేశవ్యాప్తంగా ఈ కొత్త కరికులం ఏదైతే మీరు ఇంట్రొడ్యూస్ చేసినారో ఇది మనం అన్ని ఐటీఎస్లో మనం ఇంట్రొడ్యూస్ చేద్దామని చెప్పి జయంత్ చౌదరి గారు చెప్పడం జరిగింది. ఇంకా అంతేగాక మొన్న పిఎం సేతు ఒక స్కీమ్ ఉంది కేంద్ర ప్రభుత్వం. పిఎం సేతు స్కీమ్లో క్లస్టర్స్, ఒక్కొక్క క్లస్టర్కి 4-5 ఐటీఎస్ అన్నీ కూడా వస్తాయి. దాంట్లో ఒక 200 కోట్లు కేంద్రం నుంచి మనకు నిధులు వస్తాయి. తెలంగాణ ఈజ్ ద ఓన్లీ స్టేట్ 4 క్లస్టర్స్ మనకి ఇచ్చినారనమాట. అండ్ వీఆర్ రెడీ విత్ 2 more క్లస్టర్స్. ఈ గుజరాత్లో కూడా ఒకటే క్లస్టర్ వాళ్ళు తీసుకోగలిగినారు. కానీ మనము బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసినందువలన స్పాన్సర్షిప్ రావాలి, ప్రైవేట్ స్పాన్సర్స్ రావాలన్నమాట. వాళ్ళు కూడా 40 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. ఈ క్లస్టర్స్ ఉట్టినే రావు. సో ఈ 4 క్లస్టర్స్ వచ్చినాయంటే వీ గాట్ సో మెనీ పీపుల్ టు స్పాన్సర్ అనమాట. 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? మన స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ ఉన్నప్పుడు వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సో మీ ఆధ్వర్యంలో స్కిల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మీరు అనుకుంటున్న ఐడియాలజీ ప్రకారమే జరుగుతున్నాయా? పార్టీలో మీ పదవిలో మీ పనులు మీరు అనుకున్నట్టుగా జరుగుతున్నాయా, లేదంటే ముఖ్యమంత్రి సొంత ఆలోచనలు రన్ అవుతున్నాయా? డెఫినెట్లీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఆలోచనలు, ఆయన ఆలోచన ప్రకారంగా నడుస్తుంది డిపార్ట్మెంటు. సో వీఆర్, నా రెస్పాన్సిబిలిటీ ఏంది? అరే మనకు ఈ రాష్ట్రంలో ఈ 119 టెక్నాలజీ సెంటర్స్ ఇవన్నీ కూడా స్థాపించడము, దాంట్లో ఫ్యాకల్టీ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక మంచి కల్చర్, ఎందుకంటే ఆపర్చునిటీ అనమాట, కొత్త ఆపర్చునిటీ.
ఈ కల్చర్, ప్రైవేట్ సెక్టర్లో ఉన్న పని ఎట్లా చేయాలి, పని ఎట్లా మన పిల్లలకు నేర్పియాలి, ఇవన్నీ కూడా ఫౌండేషన్ లే చేస్తున్నాను. ఒక 1 ఇయర్లో ఇవన్నీ కూడా సెటప్ చేసిన తర్వాత ఇవన్నీ సెంటర్స్ ద్వారా మరి మన పిల్లలకు ఒక మంచి అవకాశం మనం కల్పించబోతున్నాం. సో నాకు నేను ఇంతకుముందే చెప్పినాను, నాకు లేబర్ మినిస్టర్ వచ్చినప్పుడు చాలామంది అడుగున్నారు, అరే మంచి పోర్ట్ఫోలియో. నేను నాకు పోర్ట్ఫోలియో మంచిది అవసరం లేదు, ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా కానీ అంటే ఇది మంచిది కాదని వాళ్ళ ఉద్దేశం సార్ చెప్తుంటారు. సో నేనేమన్నానప్పుడు ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా కానీ దాంట్లో ఒక మార్క్ చేస్తాను, ఒక కొత్త రూపం తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడేలాగా పనిచేస్తానని చెప్పి నేను ఆ రోజులలో మాట ఇవ్వడం జరిగింది. నాకు ఈ ఆపర్చునిటీ, సో మీ మార్క్ కనిపిస్తుంది అంటారు? మా ప్రభుత్వం మార్క్ కనిపిస్తుంది. ఎందుకంటే ఏది నేను చేసినా ఏం చేసినా కానీ ప్రభుత్వం పైన ఉంటుంది. సో ప్రభుత్వం మార్క్ డెఫినెట్లీ ఉంటుంది. నా బాధ్యత అది. ఐఎమ్ అ పార్టీ మ్యాన్, ఐఎమ్ మినిస్టర్ ఇన్ దిస్ క్యాబినెట్. సో నేను ఏది చేసినా కానీ మా పార్టీకి, మా ప్రభుత్వానికి పేరు మంచిగా రావాలని చెప్పి నేను పనిచేస్తాను. ఆగస్టు 15వ తేదీన కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తామని చెప్తున్నారు. 1 ఇయర్లో 1,00,000 రేషన్ కార్డులని తొలగించడం జరిగింది. ఇది స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఎవరైతే జెన్యున్ స్పాట్లో ఉన్నారో ఆధార్ కార్డ్ ద్వారా వాళ్ళకే లభిస్తుంది. నిజంగా 1,00,000 కార్డులు పోయినారనుకోండి, ఎవరైతే అర్హత ఉన్నవాళ్ళు, డెఫినెట్లీ అర్హత ఉన్న వాళ్ళు వస్తే మేము మళ్ళీ ఇప్పిస్తాం, దాంట్లో తప్పేం లేదు. ఫస్ట్ 5 ఇయర్స్ ఎందుకు గెలిచినారు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ? ఆ రోజులలో వాళ్ళు పెన్షన్లు ఇచ్చినారు, ప్రజలు ఓటేసినారు. మరి మా ఆడపడుచులకు తులం బంగారం ఏమైంది సార్? సార్ తులం బంగారం ఏమైంది? మీరు తులం బంగారం కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పి అనుకున్నారు, కానీ మీరు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి 8 లక్షల కోట్లు చేసినప్పుడు మేము సరిదిద్దుకుంటున్నాము. మీరు చేయాల్సి వస్తుంది కదమ్మా, అప్పులు లేకుండా ఎట్లయితుంది? అంటే ఇక మన తరం, మన తర్వాత తరం అందరు కడుతూనే ఉండాలి పన్నుల రూపంలో, అంతే కదా? కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు 1,00,000 కోట్లు ఖర్చు అవ్వలేదు అంటారా? నేను ఇక్కడ అంటున్నా, అయిందంటున్నా. ఇక బీజేపీ విషయానికి వస్తే తెలంగాణ అభివృద్ధికి బీజేపీ సహకరిస్తోందా? ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకురాగలిగారు? కేంద్రం నుంచి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, మొన్న మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు కదా కిషన్ రెడ్డి గారికి, ఏదైతే పన్ను తెలంగాణ ప్రభుత్వం కడుతుందో కేంద్రానికి, మనకు సరైన నిధులు రావటం లేదు. ఇతర రాష్ట్రాలు తక్కువ పన్ను కట్టి వాళ్ళకి ఎక్కువ అలాట్మెంట్ వస్తుంది. లైక్ యూపీ గవర్నమెంట్, యూపీ ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ నిధులు రావడం జరుగుతుంది. మా పన్ను ఏదైతే కడుతున్నామో దానికి సరైన నిధులు మాకు ఇవ్వాలని చెప్పి మేము ఆల్రెడీ డిమాండ్ చేస్తున్నాము. నేను బీజేపీ ఎంపీస్, ఎమ్మెల్యేస్ ఎవరైతే గెలిచినారో వాళ్ళు కూడా పోయి ప్రయత్నం చేసేది అవసరం. ఈ హైడ్రా విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఎందుకని పట్టించుకోవట్లేదు? రంగనాథ్ని తొలగించాలని చెప్పినప్పటికీ కూడా ఇంకా ఆయన విధులకు హాజరవుతూనే ఉన్నారు. అమ్మ 2 విషయాలు, అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంటుంది, జ్యుడిషియల్ రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంటుంది. జ్యుడిషియల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీర్మానం ఇచ్చేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వం, వాళ్ళు నిర్ణయించుకుంటారు. హైడ్రా నుంచి స్పష్టంగా రంగనాథ్ గారు చెప్పినారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు, అన్ని చోట్ల ఎక్కడైతే గవర్నమెంట్ భూములు స్వాధీనం చేసుకున్నారో అక్కడ డెఫినెట్లీ హైడ్రాని మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి వాళ్ళు సరైన ఇంప్లిమెంట్ చేస్తున్నారు. హైకోర్టు ఏమంటుంది, మీరు సరిగా నోటీస్ ఇవ్వటం లేదు, మీరు సరిగా నోటీస్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ కమెంట్స్ అట్టా ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా డెఫినెట్లీ చట్టం ఏదైతే ఉన్నదో చట్టం ప్రకారంగా నోటీస్ ఇస్తుంది. ఎక్కడైతే టేక్ ఓవర్ చేసినారో ఆ భూములన్నీ కూడా స్వాధీనం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్ ఈస్ అ విన్ విన్ సిచ్యువేషన్ అనమాట. హైడ్రా ఉంది, కొత్త కమిషనర్ని అమరపల్లిని ఆల్రెడీ అపాయింట్ చేసినారు రాష్ట్ర ప్రభుత్వం. హైడ్రా పని వాళ్ళు చేసుకుంటారు. మీ మంత్రివర్గం విషయంలో చూసుకుంటే కొందరు మంత్రుల పెత్తనమే చెల్లుతుందని చెప్పేసి ప్రజల్లో జరుగుతున్న చర్చ, దీని మీద మీ అభిప్రాయం కావాలి. అంటే నేను క్యాబినెట్లో ఉన్నాను కదమ్మా, నేను క్యాబినెట్లో చర్చలు జరిగినప్పుడు అందరిది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎవరి పెద్దతనం ఎక్కడ ఉండదు. పెద్దతనం ఉంటుంది ఎవరిది? ముఖ్యమంత్రి పెద్దతనం ఉంటుంది, బికాజ్ ఈజ్ చీఫ్ మినిస్టర్. కొద్దిగా ఉప ముఖ్యమంత్రి పెద్దతనం ఉంటుంది. సో తక్కిన మంత్రులు అందరూ కూడా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. బట్ కొంతమంది మంత్రులకు ఇన్ఫర్మేషన్ లేకుండా అన్ని ముఖ్యమంత్రి చేసేస్తున్నారు, అంటే వాళ్ళ శాఖకు సంబంధించినవి టీవీలో చూసి తెలుసుకోవాల్సి వస్తుంది అని అంటున్నారు కదా.
ఏమోనమ్మా నాకైతే తెలియదు. నాకైతే కరెక్ట్గా ముఖ్యమంత్రి గారు అండ్ వేరే పార్టీల నుంచి వినండి. వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, ప్రాధాన్యత ఉంది, ఇలాంటివి. ఎవరు గోమా ఎవరు ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఒక్కొక్క లాగా ఉంటుంది. నాకైతే ఎవరు మంత్రులు ఇట్లా అవుతుందని చెప్పి నాకు ఎవరు చెప్పలేదు. నేను కూడా ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. నేను ప్రైవేట్ సెక్టర్లో నేను ఇండస్ట్రీ నడిపించినాను. కలెక్టివ్గా పనిచేసినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఇక మీ మిత్రుడు రాజగోపాల్ రెడ్డి గారి విషయానికి వస్తే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు ఇన్ఛార్జ్గా మొత్తం అన్ని మీరు దగ్గరుండి చూసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కూడా మీ సహకారం ఆయనకు ఉండింది. సో సహకారం ఇప్పుడు ఏం లేదు. వారి నిర్ణయం తీసుకుని నేను దాని నిర్ణయం సో ఆయనకి మరి మంత్రి పదవి రాకపోవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు, మంత్రి పదవి దక్కలేదని చెప్పి బహిరంగంగా కూడా చాలా విమర్శలు చేస్తున్నారు. సో ఆయన కామెంట్స్కి మీరు ఏకీభవిస్తారా? వారు ఏదైతే ఆలోచన ఉందో, వారికి ఏదైతే మాట ఇచ్చినారో, నేను కూడా చాలాసార్లు చెప్పినాను. కమిట్మెంట్ ఉంటే మీరు కమిట్మెంట్ అమలు చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. వారు నా స్నేహితులు. డెఫినెట్లీ వారి మంచి గురించి ఎప్పుడు కూడా నేను ఆలోచిస్తాను. వారి మంచి గురించి ఎప్పుడు కూడా మాట్లాడతాను. కేసీఆర్ గారు మీ నాన్నగారి విగ్రహం కట్టించమని మీరు అడగగానే కట్టించారు అని చాలాసార్లు చెప్పారు. సో ఒకసారి ఆయనతో మీకున్నటువంటి అనుబంధం మాతో షేర్ అంటే చేసుకుంటే. అప్పుడు 2004లో కేసీఆర్ గారు ఎప్పుడైతే వచ్చి మా నాన్నగారు రిక్వెస్ట్ చేసినారో అలయన్స్ చేయండి బాగుంటుంది. ఆ రోజులలో రాజశేఖర్ రెడ్డి గారు వ్యతిరేకించారు, అలయన్స్ చేయొద్దు టీఆర్ఎస్ నుంచి. కానీ ఆ రోజులలో కాకా వెంకటస్వామి గారే సోనియా గాంధీ గారితో మాట్లాడి ప్రణబ్ ముఖర్జీ గారితో చర్చించి అలయన్స్ చేయడం జరిగింది. తర్వాత వారు ఎప్పుడైతే హాస్పిటల్లో ఉన్నారో ఏకైక వ్యక్తి అనమాట మా నాన్నగారు. అప్పుడు ఆ రోజులలో వెళ్ళి వారికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. హెల్త్ వైజ్ మంచిగా ఉండాలి, కొట్లాడాలి తెలంగాణ గురించి అని. సో వారికి తెలుసు కేసీఆర్ గారికి మా నాన్నగారి కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో తెలంగాణ సాధనలో వారికి సరిగా తెలుసు. అందు గురించి నేను పోయి వారికి రిక్వెస్ట్ చేసినప్పుడు మా నాన్నగారి స్టాచ్యూ పెట్టమంటే వారు స్టాచ్యూ పెట్టడం జరిగింది. మీకు కేసీఆర్ గారికి ఉన్నటువంటి రిలేషన్ ఎట్లా ఉంటుండే అసలు? ఎక్కడున్నా కానీ అందరు కూడా ఎస్ మంచిగా పని చేస్తాడు, ఎక్కడున్నా కానీ రెస్పాన్సిబుల్గా చేస్తాడని చెప్పి ఆ పేరు నేను సంబంధించుకున్నా. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. మీరు, మీ బ్రదరు, మీ అబ్బాయి ఇప్పుడు ఉన్నారు కదా, సో దీనికి ఏం ఆన్సర్ ఇస్తారు కుటుంబ పాలన గురించి? సింపుల్ ఆన్సర్. ఏం ఆన్సర్ అంటే పెద్దపల్లి నియోజకవర్గంలో మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు ఏదైతే సేవలు చేసినారో ప్రజలందరూ కూడా గుర్తించుకున్నారు. ఎందుకంటే నిజంగానే వారి స్ట్రగుల్ మీరు చూసుకుంటే సింగరేణి సంస్థను కాపాడారు, 1,00,000 ఉద్యోగాలు కాపాడారు. ఆ రోజులలో రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ రీఓపెనింగ్లో మా నాన్నగారు నేను కృషి చేయడం జరిగింది. జైపూర్ పవర్ ప్లాంట్ రావడంలో మా నాన్నగారు వినోద్ గారు వాళ్ళిద్దరు కూడా కృషి చేశారు. ఈ 40 సంవత్సరాల్లో లాస్ట్ 40 ఇయర్స్లో పెద్దపల్లి నియోజకవర్గంలో చెన్నూరు, బెల్లంపల్లి ఈ 3 నియోజకవర్గాలలో పెద్దపల్లి, చెన్నూరు, బెల్లంపల్లి, పెద్దపల్లి పార్లమెంట్ వస్తుంది. కానీ ఇక్కడ కేవలం గడ్డం కుటుంబం నుంచి క్యాండిడేట్స్ ఉన్నప్పుడే ఆ సీటు గెలిచినారు. గుర్తుంచుకోవాలి. సో వీఆర్ వన్ బికాజ్ పబ్లిక్లో ఆదరణ ఉంది. పబ్లిక్లో ఆదరణ ఉన్నందుకు మాకు వాళ్ళు టికెట్ ఇచ్చినారు. నేను అప్పుడు ఆ రోజులలో నేను ఐ వాజ్ ఇన్ బీజేపీ. కానీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు వచ్చి పిలుపునిచ్చినారు? మీరు రావాలి, రాహుల్ గాంధీ గారు పిలుస్తున్నారు ఎందుకు చెప్పినారు? మేము గెలుస్తున్నామని చెప్పి మాకు రావడం జరిగింది. సపోజింగ్ మేము గెలిచే పరిస్థితులు లేమనుకో, రేవంత్ రెడ్డి గారు వచ్చి చెప్తారా రమ్మని? ఎవరైనా పిలుస్తారా? పిలువరు. సో మేము ప్రూవ్ చేసినామన్నమాట. చెన్నూరులో వచ్చిన తర్వాతనే ఆ సీట్ గెలవడం జరిగింది. మీరు బెల్లంపల్లి చూసుకోండి, వినోద్ గారు 40 ఇయర్స్లో కాంగ్రెస్ గెలవలేదు అక్కడ, వినోద్ గారు గెలిచారు. వంశీ కృష్ణ గారు ఎంపీగా పెద్దపల్లి సెంటర్లో ఉంది, పైన ఆదిలాబాద్ బీజేపీ పోయింది, పక్కన నిజామాబాద్ బీజేపీ పోయింది, ఇక్కడ కింద కరీంనగర్ బీజేపీకి పోయింది. కానీ కేవలము కాంగ్రెస్ పెద్దపల్లి గెలిచింది. ఎందుకు గెలిచింది? ప్రజలలో గడ్డం కాకా వెంకటస్వామి గారికి పైన ఏదైతే ప్రేమ ఉందో, నేను కూడా వారి తర్వాత నేను అట్లానే పనిచేసినాను, సేవ చేశాను, ప్రజలు గుర్తించుకున్నారు. సో నిరంతరం మా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తుంది. అందు గురించి మీరు చూస్తున్నారు ఎక్కడ కూడా మా పైన ఏం అలిగేషన్స్, ఎక్కడ కూడా మా పైన అలిగేషన్స్ ఉండవు. ఎందుకంటే మేము ప్రజల మంచి కోసం ఆలోచిస్తాం.
సో ఇప్పుడు పెద్దపల్లి ఎంపీగా ఉన్నటువంటి వంశీకృష్ణ గారికి కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ అంటే ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి కానీ తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేటువంటి ఒక టాక్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే ఆయన కూడా బహిరంగంగా కొంచెం యాక్చువల్లీ మీరు చూసుకుంటే టీఆర్ఎస్ టైంలో ఎగ్జాంపుల్ సరస్వతి పుష్కరాలు అన్ఫార్చునేట్లీ ఆ కల్చరు ఏదైతే ఇంతకుముందు ఉండేనో ఎంపీకి ప్రాధాన్యత లేదు, ఇది లేదు. కానీ ఇప్పుడు ఈ టైం ఏదైతే వంశీకృష్ణ గారికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. నిజంగా చెప్పాలంటే మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మొదటిసారి గెలిచినాడు. గెలిచినప్పుడు ఇవన్నీ నేర్చుకోవాలి. పార్టీలో ఏమైతే ఇబ్బందులు ఏముంటాయి, నాయకులతోనే ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎట్లా అభివృద్ధి పనిచేయాలి, మీ సజెషన్స్ వినండి, ఎట్లా పార్లమెంట్లో మాట్లాడాలి, ఎట్లా పార్లమెంట్ నుంచి కేంద్రం నుంచి ఎట్లా నిధులు తీసుకురావాలి. ఓ మంచి ఆపర్చునిటీ వంశీకృష్ణ చాలా ఇండిపెండెంట్ పర్సన్. నేను కూడా విశాఖ ఇండస్ట్రీస్ వదిలినప్పుడు ఆయన టేక్ ఓవర్ చేస్తున్నాడు. ఆయనకు ఒక ఇండిపెండెంట్ మైండ్ ఉంది. ఆయన నేను ఇట్లా పోతా, నా దారి ఇది అని చెప్పి ఆ దారిలో పోతాడు. నేను ఇంటర్ఫియర్ చేయను. నేను ఒకటి నేర్చుకున్నాను, ఎక్కడ మన సలహా అవసరం లేదో అక్కడ నేను సలహా ఇవ్వను. సో ఈ విల్ లర్న్. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు అనుకో ఇంకా మంచిది, నేర్చుకుంటాడు. అడ్లూరి లక్ష్మణ్ గారి గురించి మీరు పొన్నం ప్రభాకర్ గారు అనకూడని మాట అన్నారని చెప్పి తర్వాత పొన్నం గారు రియాక్ట్ అయ్యి దాని గురించి విచారం వ్యక్తం చేశారు. ఓకే, మీరు మళ్ళీ ఆ ఘటన గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? ఆయన మీడియా ముఖంగానే బాధపడ్డారు కదా. దాంతో అది అయిపోయిన కేసు గురించి ఎందుకు మాట్లాడతారమ్మా? అసలు ఆ టైం ఏదైతే ఇన్సిడెంట్ అయిందో అది పాస్ట్ ఇన్సిడెంట్. దాని గురించి మీరు సో బాల్క సుమన్ గారికి మీకు కేవలం రాజకీయ వైరమా లేదంటే వ్యక్తిగతంగా అసలు నాకు ఆయన మీద అసలు ఏం అంటే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఓడిపోయినందుకు ఆయన అరెస్ట్ చేయించారనేటువంటి ఆరోపణలు మీరు తెలుసు. అప్పుడు ఆ సమయంలో నేను పోతున్నాను, ఎంపీ గారు పోతున్నాము, నా మీద రాళ్ళు విసిరేయడం జరిగింది. నేను వారి మీద కంప్లైంట్ కూడా చేయలేదు. పోలీస్ వాళ్ళను గాయాలైనారని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. కానీ నేనైతే వారిని అరెస్ట్ చేయను, నేను చేయను కూడా. ఎందుకంటే నా బలము నా పని, ఆ ప్రాంతంలో నా పనితోనే నేను గెలుస్తాను. అక్కడ కైతాన్పల్లిలో కూడా ఆ సమస్యలు అక్కడ మా కొన్ని నిర్ణయాలు సిపిఐతో పొత్తుండే, మేము సిపిఐతో పొత్తు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీల్లో మీరు బాగా సంతృప్తిగా పనిచేసిన పార్టీ? అన్ని పార్టీస్లో సేమ్ ఉంది. పొలిటికల్ పార్టీస్ అన్నీ సేమ్, అంతా ఫ్రాగ్, లెగ్ పుల్లింగ్ అన్నీ ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మా సొంత గూటి. మా నాన్నగారు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, ఇట్ ఈస్ ఆల్వేస్ బీ దర్. నాకు ఇప్పుడు కూడా ఇంత గౌరవం పార్టీలో ఉందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై ఫాదర్స్ లెగసీ. సో ఐఎమ్ కంఫర్టబుల్ వేర్ ఎవర్ ఐఎమ్. సో ఫైనల్గా సార్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటిది అనుకోండి, 1 లైన్ 1 వర్డ్ ఆన్సర్స్ నేను అడిగిన దానికి. సీఎం అంటే ఏంటి మీ దృష్టిలో? సీఎం అంటే ఈజ్ అ లీడర్. ఆయన డైరెక్షన్స్ ప్రకారంగానే ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ సీఎం ఇస్ ద రియల్ లీడర్ అన్నమాట. ఆయన డైరెక్షన్స్, ఆయన విజన్తోని రాష్ట్రం నడుస్తుంది. దట్ ఈస్ సీఎం. సో ప్రజెంట్ తెలంగాణకి ప్రస్తుతం ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటి? ఇప్పుడు మన మెట్రో ఉంది. మెట్రోలో కూడా ఇదే సమస్య ఉంది. కేంద్రం నుంచి ఇండియన్ రైల్వే వాళ్ళ నుంచి లోన్ తీసుకుంటే 1% ఇంట్రెస్ట్, కమర్షియల్ బ్యాంక్ నుంచి తీసుకుంటే 8.5% ఇంట్రెస్ట్. సో ఈ 7.5% ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ భారంతో ఆ మెట్రో ప్రాఫిటబుల్ కాదు. కానీ 1% ఇంట్రెస్ట్తో ఉంటే మెట్రో సక్సెస్ఫుల్ అవుతుంది. నేను కిషన్ రెడ్డి గారికి కూడా ఇదే చెప్పాను. మీకు బాగా కోపం తెప్పించే విషయం ఏంటి? సరిగా పని కాకుంటే నాకు కొంచెం కోపం వస్తుంది. అండ్ మీకు ఎక్కువగా ఫోన్ చేసే మినిస్టర్ ఎవరు? అందరితో ఉంటాం టచ్లో. మా పొన్నం ప్రభాకర్, మేమిద్దరం కలిసి ఎంపీస్గా ఉన్నాము. సో వీ విల్ డెఫినెట్లీ హ్యావ్, మేము మినిస్ట్రీ కాకుండా కానీ మిత్రులాగా మేము మాట్లాడుకుంటాం. ఏదైనా అనుకున్నప్పుడు లైఫ్లో రిగ్రెట్ అయినప్పుడు ఈ తప్పు నేను మళ్ళీ చేయొద్దు అని అనుకున్నది ఏంటి? తప్పు చేయింది ఇక నేను చెప్పాలనుకున్నా కానీ ఈ ఇంటర్వ్యూ చేసి తప్ప. సో ఇప్పుడు కొన్ని నేమ్స్ అడుగుతాను సార్, ఓన్లీ 1 వర్డ్ వాళ్ళ గురించి చెప్పాలి మీరు. ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి, డైనమిక్ లీడర్. కేసీఆర్, ఉద్యమకారుడు. కేటీఆర్, మా యువరాజ్. హరీష్ రావు, మంచి మిత్రుడు. రాహుల్ గాంధీ, సుప్రీం లీడర్. మంత్రి కాకపోతే మీరు ఏం చేసేవారు? మీరు చూస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో కూడా అప్పుడు తెలంగాణలో ఛానల్లే లేదు. ఆ సమయంలో
V6 పెట్టాలని చెప్పి మా మా రవి అంకం గారు వచ్చి చెప్పినప్పుడు నేను అనుకున్నాను, ఇది బిజినెస్ లెక్క చేయాలి, ఉద్యమం కాదు, కానీ ఉద్యమం కోసం వాడుకోవాలి. ఎందుకంటే అప్పుడు నేను V6 లో కూడా యోగిత ఉన్నాడు, ప్రెజెంటేషన్ బాగుండేనా? అప్పుడు న్యూట్రల్ ఉండే. సో ఒక మీడియా సంస్థను నడుపుతున్నటువంటి ఒక వ్యక్తిగా కూడా మీడియా జర్నలిజం విలువలకు సంబంధించి మీ మాటల్లో ఉండాలి. బికాస్ మీరు సరైన ప్రజలకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వారికి మీడియా రోల్ అది. పాజిటివ్ పాయింట్స్ ఇవ్వాలి, నెగటివ్ పాయింట్స్ ఇవ్వాలి. ప్రజలకు ఏది ఉన్నా కానీ వాళ్ళకు అర్థమయ్యేలాగా ప్రజెంట్ చేయాలి, వాళ్ళకి అర్థం చెప్పాలి. నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. న్యూస్ ఏదైతే ఇచ్చేది ఉందో ఎప్పుడు కూడా మీరు చూసినారు V6లో ఎన్ని సంవత్సరాల తర్వాతగా బిలో ద బెల్ట్ ఎప్పుడు చేయము. ఎవరిని కావాలని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి అంశాలలో V6 ఎప్పుడు కూడా ఉండదు. కేవలం ప్రజల సమస్యలు ఉన్నప్పుడు డెఫినెట్లీ ముందుంటుంది. దట్స్ వై ఈరోజు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా V6ని ఒక కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఎక్కువ జీవితంలో ఎక్కువ భయపడేది ఏది? భయము యాక్చువల్లీ మా నాన్నగారు కూడా ఎప్పుడు ఎవరితోనే భయపడలేదు. ఈడీ రైడ్ అయినప్పుడు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయినప్పుడు నేను మా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చెప్పాను, తొందర చెయ్యా, ఏది కావాలంటే అది రాసుకో, నేను పోతాను క్యాంపెయినింగ్ అంటే పోనీయలేదు. సో నార్మల్లీ ఈడీ రైడ్ అయినప్పుడు కొంచెం భయం ఉంటుంది. నాకు ఎప్పుడు కూడా ఎవరి మీద ఎందుకు భయం ఉండదంటే నేను ఏది చేసినా కానీ నేను చట్టం ప్రకారంగా నా పరిధిలో నేను చేసుకుంటాను. సో ఎంత కాదనుకున్న ఒకప్పుడు పార్టీలో ఉన్నారు కాబట్టి అడుగుతా, కేసీఆర్ కేటీఆర్తో మీకున్న బాండింగ్? కేటీఆర్ గారు కూడా నాతో మంచిగా ఉంటాడు. ఇప్పుడు కూడా మేము వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు పొలిటికల్లీ డెఫినెట్లీ డిఫర్ అవుతాం. కేసీఆర్ కూడా నాతో మంచిగానే ఉండే. నేను అప్పుడు కాంగ్రెస్కి ఎందుకు పోయినాను, సోనియా గాంధీ ఇచ్చిందని చెప్పి నేను పోవడం జరిగింది. లేకుంటే నేను ఈజీలీ గెలిచేవాడిని టీఆర్ఎస్లో. ఆ టైంలో అట్లా పరిస్థితులు అట్లా ఉండే. అండ్ కేసీఆర్ గారు ఒక ఐకానిక్ స్పీచ్లలో పర్సనల్గా మీకు బాగా నచ్చిన ఏదైనా పంచ్ లైన్ ఫేవరెట్? ఈజ్ అ గుడ్ స్పీకర్. ఆయన మంచిగా ప్రిపేర్ అయిపోతాడు. ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే అందరినీ షట్ ఆఫ్ చేసేస్తాడు. అంటే ఆయన దట్ ఈస్ వాట్ యూ లెర్న్ ఫ్రమ్ అదర్స్. ఆయన కూడా మీటింగ్ ముందు మంచిగా ప్రిపేర్ అయ్యి పాయింట్స్ ఏమున్నాయి, పంచ్ పాయింట్స్ ఏమున్నాయి అన్నీ రాసుకుంటాడు. అట్లా మీకు ఏదైనా గుర్తుందా ఏదైనా లైన్? ఈజ్ గుడ్ స్పీకర్, గుడ్ ఉద్యమకారుడు అని. సో ఇప్పుడు ఏదన్నా ఒక సందర్భంలో కేసీఆర్ గారితో ఒక టీం మీటింగ్ జరిగితే గనక అడ్మినిస్ట్రేటివ్ ఐడియాస్ గురించి కానీ ఏదైనా మీరు వేసే ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటి? కార్డియల్గా ఉంటాను నేను. అదర్ దెన్ దట్ వేరే పార్టీలో ఉన్నప్పుడు నేను పోయి అడగడం నాట్ కరెక్ట్. ఐ విల్ నాట్ డూ ఆల్సో. ఎందుకంటే ఒకసారి 1 year in a party, you have to be disciplined to that party, you have to work for that party. ఏదేమైనా కానీ you have to work for it. ఇప్పుడు నేను సిద్దిపేట పోతున్నాను. హరీష్ ఈజ్ వెల్ నోన్ టు మీ, బట్ యాజ్ అ పార్టీ ఆయనకు తెలుసు నేను ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అయ్యేది కాదు. మీరు హరీష్ ఎట్లా ప్రిపేర్ అయ్యి వస్తాడు మీకు తెలుసు, కానీ ఐఎమ్ ఆల్సో వెల్ ప్రిపేర్డ్ టు టేక్ ఆన్. ఓవరాల్గా కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి గ్రూప్ రాజకీయాలు ఆర్ అంతర్గత కుమ్ములాటలు ఇట్లాంటి వాటి అన్నిటి గురించి మీరు ఒక వర్డ్ చెప్పాల్సి వస్తే ఇప్పుడు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్త్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో స్ట్రెంగ్త్ ఈజ్ డెమోక్రసీ. డెమోక్రసీ అంటే గ్రూప్స్ ఉంటాయి, దాంట్లో తప్పేం లేదు. బీజేపీలో కూడా గ్రూప్స్ ఉన్నాయి. సో హైకమాండ్కి చాలా కంప్లైంట్స్ వెళ్తున్నాయి, కొంతమంది అసంతృప్తులు బాగా రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్స్ ఇవ్వడం, వీటన్నిటిని ఎట్లా చూస్తారు? మీరు ఒక విషయం గమనించాలి, కాంగ్రెస్ పార్టీలో ఆ ఫ్రీడమ్ ఇస్తుందన్నమాట కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా కానీ ఏదైనా చేయాలి. మీరు ఇందిరాగాంధీ టైంలో కూడా ఆమె ఎవ్రీ డే 1 hour పబ్లిక్ని కలిసేది టు అండర్స్టాండ్ వాట్ హ్యాపెన్స్. అందరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం కష్టం. పార్టీ వర్కర్స్ కూడా పబ్లిక్లో పోయి కలిసి వాళ్ళు చెప్పేవాళ్ళు. సో కాంగ్రెస్ పార్టీలో నేను ఇంతకుముందు చెప్పాను, స్ట్రెంగ్త్ ఏంటంటే డెమోక్రటిక్ వే అనమాట. డెమోక్రసీ ఉంటాయి. నీకు నచ్చలేదనుకో పోయి చెప్తావు. మన దగ్గర ఇప్పుడు సమ్ ఇష్యూ ఈజ్ దేర్, మీరు నా దగ్గరికి వస్తారు, నేను సాటిస్ఫైగా చేయను అనుకో, ఇంకో లీడర్ దగ్గర పోతారు. ఆ స్వేచ్ఛ ఏ పార్టీలో లేదు ఎవరికైనా. అందు గురించి కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ కంప్లైంట్స్ ఉంటాయి.
మొన్న కూడా చాలామంది వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, నేను పొన్నం గారు, కోదండరామ్ గారు ముగ్గురం కూడా వారికి ఇంప్రెస్ చేశాను. మనము ఒక కమిటీ వేయాలి, వీళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలి, ఎందుకంటే వాళ్ళందరూ త్యాగం చేయడం జరిగింది. నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు ఎవరైతే తెలంగాణ గురించి చనిపోయినారో వాళ్ళందరికీ డిస్ట్రిక్ట్స్లో వెళ్ళి 1 lakh రూపీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సొంత పైసలతో. సో ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు డెఫినెట్లీ వాళ్ళకి ఒక సర్టిఫికెట్, ఒక గుర్తింపు, ఏదైనా ఒక పెన్షను, ఒక ల్యాండ్ అలాట్మెంట్ ఏదో ఒకటి వారికి సాయం చేస్తే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఉద్యమం టైంలో మీరు చూసిన తెలంగాణ తర్వాత 10 ఏళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలన, ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పటి తెలంగాణ, ఓవరాల్గా తెలంగాణలో వచ్చిన మార్పులు ఏంటి, మీరు చూస్తున్న దృక్పథం ఏంటి? సో తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత బ్యూటిఫుల్ అడ్వాంటేజ్, ఒక అవకాశం ఏదైతే వచ్చిందో ప్రజలకు మంచిగా గుడ్ గవర్నెన్స్ చేసి, సో ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా విద్య, ఉద్యోగం, వైద్య పరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి అంటే జరగాల్సినటువంటి తక్షణ చర్యలు ఏంటి? యాక్చువల్లీ మీరు చూసుకుంటే ఇంకో 2.5 years తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని చోట్ల కూడా, ఒకటే చోట అని కాదు కానీ ఆల్ ఏరియాస్, మచ్చన్నూరులో, ఇతర మంచిర్యాలు, అన్ని చోట్ల కూడా కొత్త కొత్త గవర్నమెంట్ హాస్పిటల్స్ వస్తున్నాయి. కొత్త కొత్త రిక్రూట్మెంట్స్ చేస్తున్నారు డాక్టర్స్. సో ఫ్యూచర్లో హాస్పిటల్స్ రియల్లీ పేదవానికి ఖర్చులు ఏమైతే ఎక్కువ ఉంటాయి, విద్య, వైద్యం టుడే. ఎందుకంటే కరెంటు ఫ్రీ ఇస్తున్నారు, బస్ ట్రావెల్ ఫ్రీ, ఇంకా బియ్యం, సన్న బియ్యం ఇస్తున్నారు. సో అన్నిట్లో కూడా పేదవానికి ఏదో ఒక బెనిఫిట్ రాష్ట్ర ప్రభుత్వం. యాక్చువల్లీ మీరు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవన్నీ స్కీమ్స్ ఇస్తే సుమారు 5,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి లాభం పొందుతుంది. సో మెయిన్ ఖర్చు నేను యాజ్ ఎమ్మెల్యే నేను చూస్తున్నాను విద్య అండ్ వైద్యం. సో ఇన్ని హాస్పిటల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇంతకుముందు ఏదైతే చెప్పినాడో దీని వలన పేదవానికి ఖర్చులు తక్కువైపోతాయి. సో ఉచితాలు ఇవ్వడం ఎంత మంచిదో అది అర్హులకి కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 1,13,00,000 మంది జనాభా అనుకుంటే అందులో 1,03,00,000 మంది ఆ ఫలితాలను అనుభవిస్తున్నారు అంటే గనక రేషన్ కార్డు కానివ్వండి, అంటే కోటీశ్వరులు కూడా దాంట్లో భాగస్వాములు అవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? అర్హులకి కదా రావాలి. రాష్ట్ర ప్రభుత్వం సెటరేట్ కావాలంటే ఇవన్నీ కూడా సెటరేట్ చేయొచ్చు, కానీ పొలిటికల్లీ అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే ఏముంటుంది, ఎలక్షన్స్ గెలవాలని ఉంటుంది అన్ని పొలిటికల్ పార్టీస్కి. సో ఎలక్షన్స్ గెలవాలన్నప్పుడు మెజారిటీ ఓట్స్ ఎట్లుంటుందో దాని ప్రకారంగానే సూట్ చేసుకొని పనిచేయాల్సి వస్తుంది. సో రైట్ నౌ ఇక్కడే కాదు, తెలంగాణనే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, అమెరికాలో కూడా ఇదే నడుస్తుంది. ఇట్స్ బికమ్ పీపుల్ సెంట్రిక్. ఎవరు కూడా దీన్ని విడ్రా చేసేది లేదు. మీరు చూసినారు భారతీయ జనతా పార్టీ కూడా మొదలు అన్నది స్కీమ్స్ ఉండొద్దు, ఏది కూడా ఉండదు, పోయి బీహార్లో 10,000 రూపాయలు ఇచ్చినారు. పొలిటికల్ పార్టీ సర్వైవ్ కావాలి కదా, వాళ్ళు కూడా ఒక ప్రొఫెషన్ రాజకీయాలలో ఉన్నప్పుడు. సో దిస్ సైకిల్ విల్ గో ఆన్. సో కొంతమంది మంత్రులేమో మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధులు తెచ్చుకోవడం కష్టం అవుతుంది అంటున్నారు. మీకు కూడా కష్టం ఉందా? మీ నియోజకవర్గాన్ని నిధులు మీకు సక్రమంగానే అందుతున్నాయా? అంటే నాకు అవసరం బట్టి నా నిధులు అయితే వస్తున్నాయి, మంచిగా అభివృద్ధి నడుస్తుంది. ఐఎమ్ సాటిస్ఫైడ్. సో ఫైనల్లీ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు అంటే ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. సో మీ నెక్స్ట్ అల్టిమేట్ గోల్ ఏంటి? ఫైనల్ గోల్ ఏంటి? ఏం చేయాలని? నా ఫైనల్ గోల్, నాకు మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుందంటే ఈ 1-2 years టైంలో ఈ ఏటీసీ సెంటర్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి, ఫ్యాకల్టీ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు మంచి ట్రైనర్స్, టీచర్స్ లేకుంటే మన పిల్లలకు మంచి స్కిల్ సెట్స్ రావు. సో వీళ్ళందరికీ మంచి స్కిల్ సెట్స్ తీసుకురావడము, జర్మన్ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్. ఎందుకంటే మొన్న నేను ఇప్పుడు ఈ 22nd నాడు జపాన్ వెళ్తున్నాము. అక్కడ 5,000 ఉద్యోగాలు ఇంజనీర్స్కి వాళ్ళు ప్రపోజల్ పంపించినారు. మీరు పంపించండి, మేమే జపనీస్ లాంగ్వేజ్ నేర్పిస్తాము, మేమే వాళ్ళకి ట్రైన్ చేయించి మేము తీసుకెళ్తాము అని చెప్పి వారు. అంటే అబ్రాడ్లో అక్కడ వాళ్ళు పాపులేషన్ కంట్రోల్ అనుకోండి, ఏదైనా అనుకోండి,
ఏజ్ పాపులేషన్ ఎక్కువ అవుతుంది. ఏజ్ పాపులేషన్ ఎక్కువైనప్పుడు యంగ్స్టర్స్ తక్కువైపోతున్నారు. సో దే నీడ్ వర్క్ ఫోర్స్ ఇన్ దిస్ సెగ్మెంట్. మొన్ననే మీరు చూస్తున్నారు ఒక ఫిజియోథెరపిస్ట్, ఆ పాప షీ వాజ్ అన్ ఆర్ఫన్, ఫాస్టర్ పేరెంట్స్ ఆమెను పైకి తీసుకొచ్చారు. ఆమెకు 3,30,000 రూపీస్ ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగం జర్మనీలో రావడం జరిగింది. ఆమెకి ఇక్కడ ఎంత ఉద్యోగం వస్తుంది? 30,000, 40,000. ఇప్పుడు 3,30,000 వచ్చిందంటే 38 lakhs అన్నమాట సంవత్సరానికి. ఆమె ఎంత ఖర్చు పెట్టుకుంటుంది? 5 లక్షలు, మా అంటే 5 లక్షలు ఖర్చు పెట్టుకుంటుంది అక్కడ. 33 lakhs అయితే ఉంది. ఆమె ఇండియాకి పంపించవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులకు వారికి మన కంట్రీలో సిచ్యువేషన్స్ బాగుంటుంటే మన పాపులేషన్ ఎక్కువ ఉంది, మన కంట్రీలో కూడా కావాలి, నేను ఇక్కడ కూడా కావాలి, అక్కడ కూడా ఉంటే మనకు సహాయపడుతుంది. సో మీరు సాఫ్ట్వేర్లో ఇంతమంది అమెరికా పోయినప్పుడు రియల్ ఎస్టేట్ ఎందుకు పెరిగిందండి సిటీస్లో? బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ మనీ. ఇది పార్టీలకు అతీతంగా అడుగుతున్నాను సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ధమాల్ అన్నది అని చెప్పేసి జనాలు అంటున్న దానికి మీ ఆన్సర్ కావాలి. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడి ఈ ఓఆర్ఆర్, థర్డ్ ఓఆర్ఆర్ తేవడము, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ థర్డ్ ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత మొత్తం అందరు కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతారు. ఇంతమంది ఏదైతే మైగ్రేషన్ అవుతుందో విలేజెస్ నుంచి సిటీకి అయ్యేటప్పుడు డెఫినెట్లీ రియల్ ఎస్టేట్ బాగుంటుంది ఇక్కడ. ఎందుకు ఇప్పుడు కూడా నేను కూడా నాకు కూడా రియల్ ఎస్టేట్ ఉంది. నాకు ఇప్పుడు కొనాలనుకుంటే ల్యాండ్, ఐఎమ్ నాట్ గెటింగ్ ల్యాండ్ ప్రాపర్లీ. అర్థమైందా? మీరు ఏదైతే మీరు ధమాలు అంటున్నారు కానీ రియల్ ఎస్టేట్ ఈస్ అన్వాంటెడ్ హైప్ లేదు. అన్వాంటెడ్ హైప్ అయినప్పుడు సామాన్యునికి నష్టమవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్కి కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని మీరు నమ్ముతున్నారా? అండ్ ఆ ఎలక్షన్స్కి కాంగ్రెస్కి పోటీ బీఆర్ఎస్ఆ బీజేపీయా? మీరు ఏదైతే సోషల్ మీడియా హైప్ చూస్తున్నారో రియాలిటీలో లేదు అట్లా. వన్ వే డెఫినెట్లీ పబ్లిక్ ఆస్పిరేషన్స్, ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ఎప్పుడు కూడా అవుతుంది అది, యాంటీ ఇన్కంబెన్సీ కొంచెం ఉంటుంది. కానీ ఏదైతే ఈ ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు, 200 యూనిట్స్ ఫ్రీ, కొత్త ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, హాస్పిటల్స్, ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు కూడా తీరుతున్నాయి. మెల్లమెల్ల తీరుతాము. రేవంత్ రెడ్డి గారికి సీఎంగా మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అవుట్ ఆఫ్ 100? అవుట్ ఆఫ్ 100 డెఫినెట్లీ 75 ఉంటుంది. నేను 110 ఎందుకు చెప్పాలి? ఉట్టినే నేను ప్రజల నాడి నాకు తెలుసు, నేను వాళ్ళతో కలుస్తున్నాను, ఎక్కడ అసంతృప్తి ఉంది, ఎక్కడ సంతోషిస్తున్నాను మాకు తెలుస్తుంది. మీటింగ్ వెళ్ళినప్పుడు ఎవరైనా డెమోక్రసీలో ఏదైనా ప్రశ్న చేయొచ్చు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఐ హ్యావ్ టు బీ అగేన్స్ట్ బీఆర్ఎస్. ఎందుకు ఉండదు? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.